హాయ్ అండి, దిస్ ఇస్ పరంజ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని గ్లాసుడు వాటర్ వేసుకొని దాంట్లో 4 టమాటోలు, 2 ఉల్లిపాయలు, 10-12 కాజులు అయితే వేయండి. అలాగే ఒక 4-5 బాదం పలుకులను అయితే వేసేసి వాటర్లో ఉడకబెట్టండి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం బటర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపును అందులోనే యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి. పన్నీర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలా వేస్తే. అలాగే కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే ఆయిల్లో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మనం బటర్ వేసాం కాబట్టి కాస్త టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు కూడా అవైలబుల్గా బటర్ అయితే ఉంటే వేసేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పన్నీర్ అయితే అతుక్కుపోతుంది. పన్నీర్ క్యూబ్స్ అయితే ఇప్పుడు కాస్త వేగిపోయాయి, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇవి వేగుతూ ఉండగానే మనం టమాటో అవన్నీ ఉడకబెట్టుకున్నాం కదండి, అవైతే మనం మిక్సీలో వేసేసుకొని మిక్సీ అయితే చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలా వేగాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అయితే ఒక 2 ఆనియన్ అయితే తీసుకోవాలి. తాలింపులోకి 2 ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే పోపులోకి పువ్వు, ఆకు, అలాగే చెక్క ఉంటే చెక్క కూడా వేసేసుకోండి. సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నేనైతే సపరేట్గా ఆయిల్ అయితే తీసుకోలేదు, అదే కడాయిలో పోపు అయితే వేస్తున్నాను. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే అండి, కాస్త రంగులోకి అయితే మారింది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. బటర్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీని అయితే మనం మిక్సీ చేసుకున్నాం కదండి. ఫస్ట్ ఆ టమాటో ప్యూరీని మొత్తం ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం పోపునైతే వేయించుకోవాలి. మనం అలాగే వేసామంటే కాస్త పచ్చివాసన అయితే వస్తుంది మనకి. అలా పచ్చివాసన ఉన్నట్లయితే పిల్లలైతే తినరు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది.
ఓకే అండి, ఇప్పుడు టమాటో ప్యూరీని మనం మిక్స్ అయితే చేసుకున్నాం కదండి. ఆ టమాటో ప్యూరీని ఇప్పుడు మనం పోపులో అయితే వేసిద్దాం. ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకొని మనం పోపులో అయితే వేసేద్దాం. చూడండి ఎంత మెత్తగా పేస్ట్ లాగా మారిపోయిందో. ఇలా అయితే చేయండి, బరకగా అయితే వేయకండి. ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేస్తున్నాను. దీంట్లోనే గరం మసాలా వేస్తున్నాను, ధనియాల పౌడర్, గరం మసాలా, అలాగే రుచికి సరిపడంత రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి సరిపడంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే అండి, పూర్తిగా మనం కలిసేలాగా ఒకసారి కలిపేయాలి పూర్తిగా కూడా. ఓకే అండి, ఇప్పుడు మనం పూర్తిగా కలిపిన తర్వాత ఓకే అండి, ఇలా కలపాలి పూర్తిగా కూడా. ఇప్పుడు దీనిలోనే 1 కప్పు వాటర్ అయితే నేను యాడ్ చేశాను. మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోండి, తర్వాత అయితే వేయకూడదు. నాకైతే ఈ కర్రీకి సరిపడంత సాల్ట్ అయితే కరెక్ట్గా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలానే కాసేపు మగ్గనివ్వాలి. చూడండి ఎలా ఆయిల్ పైకైతే తేలుతుందో. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి ఇప్పుడు వేయాలి. ఆయిల్ సపరేట్గా అయ్యింది కర్రీలోంచి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కింద అడుగంటుతుందండి, అప్పుడప్పుడు చెక్ చేసుకొని కలిపేసుకోవాలి. కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు కాసంత కసూరి మేతిని అయితే యాడ్ చేస్తున్నాను. కసూరి మేతితో కర్రీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే కసూరి మేతి తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ కూడా పూర్తిగా కలిపేసుకొని ఒకసారి పూర్తిగా కలపాలి. ఇందులోనే కాస్త బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేయడం వల్ల కర్రీకి అయితే టేస్ట్ అయితే వేరే వస్తుంది. సూపర్ టేస్ట్ అనేది అయితే వస్తుంది. బటర్ అనేది ఇప్పుడు వేయడం మీ ఆప్షనల్ అండి. ఓకే అండి, ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చూడండి ఎలా ఆయిల్ పైకి అయితే తేలుతుందో. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అవుతున్నట్టండి. కొత్తిమీరకు మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదండి, అందుకే కసూరి మేతి వేశాను. ఫైనలీ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.